అనేది ఇది. అసలు యాక్ట్ లో పాలమూరు రంగారెడ్డి లేదు, మిగతా 5-6 ప్రాజెక్టులు ఉన్నాయి. దీనికి జాతీయ హోదా ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అనుమతులు ఏ విధంగా ఇస్తుంది? ఇవాళ పాలమూరు రంగారెడ్డి అని వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు. మరి కేసీఆర్ అనే మూర్ఖుడు ఈ యాక్ట్ బాగా 80,000 పుస్తకాలు చదివినవు నువ్వు, ఇది చదివిన లేదా నువ్వు? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయాడు? ఇది తెలిసి కూడా నువ్వు మళ్ళీ పాలమూరు రంగారెడ్డి నేను సాధిస్తాను కాబట్టి మళ్ళీ నువ్వు మళ్ళా ఇక దానిలో కూడా ఉమ్మడి రాష్ట్రం కృష్ణా జిల్లాలో వాటర్ తెలంగాణ పోతిరెడ్డిపాడు ద్వారా 4 టీఎంసీల నీటిని అప్పుడు ఏపీకి తరలించారు. 4 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా. దాంతో పాటు ఒక సంవత్సరం పాటు 7 టీఎంసీల నీటిని పంపారు. అప్పుడు ఇదే అన్యాయం. అప్పుడు వీళ్ళు అడ్డుకోలే, వాళ్ళు అడ్డుకోలే. 69 60 టీఎంసీల కృష్ణా నీటిలో మన వాటా అసలు వాడుకోలే. ఇది పేపర్లో కూడా వచ్చేది ఆ రోజు. వాడుకునే ఆలోచన లేదు, అవసరం ఉన్నా వాడుకోలే. దీనికి కుంటి సాకు చెప్తారు మళ్ళా. కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమన్నప్పుడు కేసీఆర్ బాపు తెలంగాణకు బాపు కదా అప్పుడు పాపం కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక మాకు గాంధీ మాత్రం చూడలే కేసీఆర్ చూసినాం బాపు అని కూడా పిలుచుకున్నాం మనం. ఏం పొడతాడు ఏం బిక్తాడు అని కూడా కథము. నేను కోవిడ్ అప్పుడు లాక్డౌన్ టైంలో వీటిని నేను అన్నిటి మీద కూర్చొని నేను తెలుసుకునేవాడిని కూడా. తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసము, తర్వాత కేసీఆర్ చేస్తున్న మోసం చూసాక నాకే ఆశ్చర్యం అనిపించింది. అందుకే అప్పుడు యుద్ధం స్టార్ట్ చేసింది నేను. కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమంటే కృష్ణా గోదావరి మీ జాగిరా, ఇగో ఏం కొడతారు డైలాగ్ కొడతారు. డైలాగ్ అంటే చంద్రబాబు నీ ఆటలు సాగాయి, దేవినేని ఉమా సన్నాసి ఏమంటున్నాడట. మోడీ కూడా మాకు ప్రధానమంత్రి, కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుందట. తోకపడకుడు కాలే ఆ రోజు. కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుంది, మీ మూతి మీద తన్ని ఆర్డీఎక్స్ కడతా. ఈ పక్కకు ఎవరు దేవినేని ఉమా మా కళ్ళు పొడుస్తారా పాలమూరు రంగారెడ్డికి నీళ్ళెక్కడివి అసలు అనుమతున్నాయని ఆయన కూడా అడిగిన రోజు. కృష్ణ మీ జాగిరా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ సార్ మాట్లాడండి. ఏ రోజు ఇది? 2015 జూన్ 2015 జూన్ 11 రోజు. అన్ని పేపర్లో బ్యానర్ వచ్చింది అనేది. ఇది చూసినాక కుషాను అబ్బా కేసీఆర్ కొట్టాడుతాడు, అనుభవం అవుతాడు, ఏడ వెళ్తాడు అని చెప్పి ఇక మొత్తం దేశం అంతా చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తాం. ఇవాళ తీరా అవన్నీ పిట్టరాముని మాటలు చేసిపోయినాయి. అవన్నీ కూడా కృష్ణా జిల్లాలో ఆ రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత అంటే 571 టీఎంసీలు. 68% రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది 571 టీఎంసీలు మనకు రావాలి, తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ఆంధ్రప్రదేశ్ కు 299 టీఎంసీలు వాళ్ళకి రావాలి.
ఇది ఉల్టా అయింది. ఈ పేపరు ఫస్ట్ బయటపెట్టింది నేనే అనేది. ఇది మొట్టమొదటిసారి 3 సంవత్సరాల క్రితం బయట పెట్టింది నేనే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తున్నాడు. ఇది 3 సంవత్సరాల క్రితము. అప్పుడు ఉమాభారతి గారు మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు సీఎం, గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఆదరణీయులు ఆదర్శమూర్తి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో హరీష్ రావు గారు ఉన్నారు. ఈ సమావేశంలో అప్పుడు విద్యాసాగర్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన నీటిపారుదల అడ్వైజర్. వీళ్ళందరూ కూర్చొని ఉమాభారతి గారి సమక్షంలో 2 రాష్ట్రాలు కూర్చొని 2 రాష్ట్రాల మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏం జరిగింది, కేసీఆర్ ఏం ఒప్పుకున్నారంటే మాకు 299 టీఎంసీలు చాలు అని ఒప్పుకున్న పేపర్ ఇది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇది కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్టర్లో ఇంకా ఉంది. ఇది నువ్వు 299 టీఎంసీలకు ఎవరినడు ఒప్పుకున్నావు అని నేను అంటుండే కదా. ఆ రోజు అడిగినా ఈ రోజు అడుగుతున్నా. ఈడ ఊకదంపుడు స్పేటం ఇచ్చినావు. కృష్ణ మీ జాగిరా అంటే నువ్వు పోటీ కానివి తోపు కానివి ఏదో సాధిస్తావంటే నువ్వు ఒప్పుకున్నది ఎంత? 299 టీఎంసీలకు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నావో కేసీఆర్ దగ్గర ఇప్పటికి సమాధానం లేదు. ఇప్పటికి లేదు. ఇది మొట్టమొదటి బయట పెట్టింది నేనే, రాష్ట్ర అధ్యక్షుడు గారు. ఈ డాక్యుమెంట్ బయట తీసుకొచ్చింది నేనే. భారతీయ జనతా పార్టీ జలశక్తి మినిస్టర్ గజని షెకావత్ గారు, అరే మేం చేయలేదా, ఎవరు అన్యాయం చేయలేదా, అన్యాయం చేసింది కేసీఆర్ అయినా అని చెప్పి నన్ను పిలిచి డాక్యుమెంట్ ఇచ్చాడు. బండి ఇది ప్రజలు చెప్పాలని చెప్పి డాక్యుమెంట్ ఇచ్చినాక దీన్ని ఒప్పుకున్నది కేసీఆరే. మీకు రావాల్సింది 571 టీఎంసీ తెలంగాణకు. కానీ కేసీఆర్ సంతకం పెట్టిండు. అప్పుడు ఇవాళ సమావేశంలో సంతకం పెట్టిండు. 2 రాష్ట్రాలు జరిగే ఒప్పందం అని చెప్పి ఇవాళ డాక్యుమెంట్ పెట్టిండు. ఇది తప్ప చెప్పి నేను పంపిస్తాను ఈ డాక్యుమెంట్. ఇది మాట్లాడకుంటే ఈ డాక్యుమెంట్ కేసీఆర్ కు పోస్ట్ చేసాను. ఇది తప్పు అన్నాడు. ఒక ఐఏఎస్ అధికారితో నా మీద ప్రెస్ మీటింగ్ పెట్టించిండు. నేను మాట్లాడేది తప్పు అన్నాడు. తప్పు అంటే ఈ డాక్యుమెంట్ పంపించాక ఏం జరిగిందంటే ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేసిండు, కేసీఆర్ తెలియకుండా జలశక్తి మినిస్టర్కి లేఖ రాసిండు. ఏం రాసిండు అంటే, సార్ మాకు 571 టీఎంసీ రావాలి, మాకు 299 టీఎంసీలే వచ్చిందని చెప్పి ఇంకో అధికారులకు లేఖ రాసిండు. ఒక ఐఏఎస్ అధికారము ఒక లేఖ రాస్తాడు, ఇంకో ఐఏఎస్ అధికారం ఇంకో లేఖ రాస్తాడు. ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అనేది మీకు కూడా పంపిస్తుంది. ఇది మీద చూపడం అవుతుంది. ఇది ఇలా సోషల్ మీడియా పెడతా, ఇలా అన్ని పేపర్ల యాజమాన్యాలు కూడా పంపిస్తుంది. ఇదే పంప మేము ఫైల్ చేసిన పేపర్ అన్నీ పంపిస్తారండి.